సార్ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యి 3 డేస్ అయితుంది. సినిమా పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని పక్కన పెడితే అసలు 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ మూవీకి సంబంధించి? మూవీ టీం రిలీజ్ చేసినటువంటి కలెక్షన్స్ 183 crores. కానీ బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రభాస్ గారి యావరేజ్ సార్ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యి 3 డేస్ అయితుంది అండ్ ఈరోజు 4th డే రన్నింగ్. అసలు 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్ మూవీకి సంబంధించి? ఈ 3 రోజులకు సంబంధించి మూవీ టీం రిలీజ్ చేసినటువంటి కలెక్షన్స్ 183 crores. అది ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో ఇండియాలో ఓన్లీ 3 రోజులు ఆదివారంతో కలుపుకొని 3 రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు. ఓవర్సీస్లో స్ట్రాంగ్గా ఉంది సినిమా. 30 కోట్ల పైన 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో. సో ఇండియాలో 150 కోట్లు, ఓవరాల్గా 183 crores. 3 రోజుల్లో కలెక్షన్స్ ఇవి. టాక్తో సంబంధం లేకుండా ఈ కలెక్షన్స్ రావడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం చెప్పాలి. ఎందుకంటే ముందు రోజు పడినటువంటి ప్రీమియర్స్ దగ్గర నుంచి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చింది. విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. మారుతి గారిని టార్గెట్ చేశారు చాలామంది. ప్రభాస్ గారి అభిమానుల్లో కొంతమంది అని మారుతి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కొంత హడావుడి చేసిన సందర్భం కూడా చూసాం మనం. సో చాలా గందరగోళ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ తర్వాత వచ్చినటువంటి టాక్. ఈ టాక్తో సంబంధం అందరూ ఏమనుకున్నారంటే ఈ టాక్ చూస్తే వాష్ అవుట్ అయిపోయిన సినిమా అన్నట్టు మాట్లాడారు. బట్ భిన్నంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గారిని చూడాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాకి వెళ్తున్నారు. బాగుందా లేదో పక్కన పెడితే వెళ్ళి చూస్తున్నారు ఫస్ట్. దాని ప్రభావమే ఈ సినిమా అన్నమాట. ఈ కలెక్షన్స్ 183 కోట్ల కలెక్షన్స్. నిన్న ఆదివారం కూడా ఫుల్ కలెక్షన్స్ కాదు అవి. ఆదివారం కూడా ఫస్ట్ షో వరకు పడినాయి షోలు రాజాసాబుకు సంబంధించి. సెకండ్ షోలు మొత్తం కూడా థియేటర్లు చాలా వరకు థియేటర్లు మనశంకర వరప్రసాద్ గారి ప్రీమియర్స్కి షిఫ్ట్ అయినాయి. సో మనం చూసుకోవాల్సింది ఆదివారం కూడా సగం కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు సోమవారం నుంచి థియేటర్లు కొంచెం తగ్గినాయి. థియేటర్లు తగ్గి మనశంకర వరప్రసాద్ గారికి అకామిడేట్ అయ్యాయి అనమాట. సోమవారం నుంచి కొంచెం కలెక్షన్స్ అయితే తగ్గే అవకాశం ఉంది. అది థియేటర్ల పరంగా చూసుకుంటామని. బట్ ఇక్కడ సెలవులు ఒకటి ప్లస్ పాయింట్ అయింది. సెలవులు ప్లస్ పాయింట్ అయింది. ప్రభాస్ గారిని ఎప్పటి నుంచి చూడాలనుకున్న ప్రభాస్ గారి అభిమానులు ఆ లుక్స్ ఏదైతే రిలీజ్ చేశారో వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తున్నారు. పోస్టర్లు కానీ ట్రైలర్లు కానీ వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నారు. బట్ మొదటి రోజు ఏదైతే మిస్ అయిందో ఒక 5 to 8 నిమిషాల సీక్వెన్స్ మిస్ అయింది, మళ్ళీ ఒకసారి యాడ్ చేసామని చెప్పారు. అది విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పి మన దగ్గర సమాచారం అనమాట. అది యాడ్ చేసిన తర్వాత కొంత సినిమా బెటర్ పొజిషన్కి వచ్చింది. ముందే ఇది చేసుకోవచ్చు కదా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో సినిమా పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని పక్కన పెడితే కలెక్షన్స్ అయితే మంచిగా ఉన్నాయి. ప్రభాస్ గారి సినిమా కలెక్షన్స్ మనం చూసాం ఇంతకుముందు. ఆయన సినిమా మిక్స్డ్ టాకా వచ్చినటువంటి సాహో కావచ్చు, లేకపోతే రాజేశామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అదే తరహాలో ఇది కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. బట్ ఈయన ఎంచుకున్న జోనర్ ఏదైతే ఉందో ఆ జోనర్కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉంది. అది కనుక క్లియర్గా కనుక ముందే ఆడియన్ని ప్రిపేర్ చేసినట్టయితే అందరూ ఏమనుకున్నాడు హర్రర్ కామెడీ అని ప్రొజెక్ట్ అయిన సినిమా. వింటేజ్ ప్రభాస్ ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా నవ్వుకొని రావచ్చు, లేకపోతే రొమాన్స్ ఉంటుందని మాట్లాడారు. అక్కడికి వెళ్ళి చూస్తే షాక్ ఇచ్చింది ఏంటంటే లాస్ట్ 30 minutes కూడా ఫ్యాంటసీ. సినిమా మొత్తం లాస్ట్ 30 minutes క్లైమాక్స్ అనేది ఫ్యాంటసీ కింద మారిపోయింది. క్లైమాక్స్ ప్రతి సినిమాకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు చూసిన సినిమా ఒక ఎత్తు, ఫినిషింగ్లో వాళ్ళ కంక్లూడ్ చేసి పంపించేయడం ఒక ఎత్తు అనమాట. క్లైమాక్స్లో కనుక ఆడియన్ని మనం కన్విన్స్ చేయగలిగితే సినిమాకి సంబంధించి 50% సక్సెస్ అక్కడే మనం వస్తుంది. ఆ క్లైమాక్స్ విషయంలోనే కొంత కన్ఫ్యూజన్ ఉండటంతో ఈ టాక్ రావడం జరిగింది. ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుంది, మనం చేస్తున్నది సైకలాజికల్ థ్రిల్లరు అని చెప్పి ఆడియన్ని ప్రిపేర్ చేసినట్టయితే ఆడియన్ ప్రిపేర్ అయ్యి అదే విట్నెస్ చేసి బాగా తీసారా అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఆడియన్ని ప్రిపేర్ చేయడంలో తడబడ్డది టీం అనేది మనకు అర్థమవుతుంది. ఈ సినిమా సంబంధించి చాలా గందరగోళం జరిగినాయి. రిలీజ్ విషయంలో కూడా గందరగోళం జరిగింది, బుకింగ్స్ ఓపెన్ చేయడంలో గందరగోళం జరిగింది, ప్రీమియర్స్ విషయంలో గందరగోళం జరిగింది. సో ఇవన్నీ కూడా సినిమా కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ బాగా చూపించింది. మనకి ఆ రోజు చూసుకున్నట్టయితే 12:30, 1 గంట తర్వాత షోలు పడ్డాయి ప్రీమియర్స్. అది పడతాయని ముందు తెలిస్తే వాళ్ళు బుక్ చేసుకుని వెయిట్ చేసేవాళ్ళు, 1 గంట కానీ చూసేవాళ్ళు ఫ్యాన్స్. బట్ ఓపెన్ అయితే తెలియదు, అందరూ నిద్రలో ఉండగా ఓపెన్ అయినాయి షోలు. ప్రీమియర్స్ మొత్తం తెలంగాణ ప్రీమియర్స్ మొత్తం వాష్ అవుట్. మామూలు టికెట్ రేట్లు పెట్టుకున్నా కానీ వాళ్ళకి వచ్చాయి వాష్ అవుట్. అదే కాకుండా ఇప్పుడు సోమవారం నుంచి ఒక లెక్క మారుతుంది. సోమవారం దగ్గర నుంచి నార్మల్ టికెట్ రేట్లతో రాజాసాబు థియేటర్లకు సంబంధించిన టికెట్ రేట్లు తగ్గించారు. 295 రూపీస్ మల్టీప్లెక్స్లో టికెట్ మండే నుంచి, ఈ రోజు నుంచి. నార్మల్ థియేటర్లో 175.
సో టికెట్ రేట్లు తెలంగాణలో తగ్గినాయి. సో ఈ క్యాలిక్యులేషన్ కూడా ఒకటి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటికైతే 183 కోట్లు వచ్చినాయి. ఈ సెలవులు ముగిసే టయానికి ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తానని మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. అది దీని యొక్క ప్రభావం నార్త్ బెల్ట్లో కూడా కొంత కనెక్ట్ అవ్వలేకపోయింది. ఇప్పటికే దురంధర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దురంధర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సీక్వెల్ కూడా రెడీ అయింది. దాని డేట్ కూడా వేసేసారు మార్చిలో. అయినా కానీ ఇప్పుడు దురంధర్ ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఓవర్సీస్లో కూడా గట్టి పోటీ ఇస్తుంది. సంక్రాంతి సినిమాలకు అన్నిటికీ కూడా దురంధర్ గట్టి పోటీ ఇస్తుంది అనమాట. సో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాదాపు దగ్గర 200 కోట్లు కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ బాక్స్ ఆఫీస్ స్టామినా ప్రభాస్ గారి యావరేజ్ బాగుంది, ఒకసారి చూడవచ్చు అని టాక్ వచ్చినా కానీ ఆ స్టామినా వేరే ఉండేది. దాదాపు 800 కోట్లు వెళ్ళిపోయేది పట్న. ఈ మిక్స్డ్ టాక్ రావడంతో కొంత స్లోగా నడుస్తున్నా స్టడీగా ఉంది. కాబట్టి చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, రాజేసాబు ఎంత కలెక్ట్ చేయగలరు ఏంటది మనం చూడాలి. ఈ ఓటీటీకి సంబంధించినటువంటి డీల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి అది కొంత ఊరట. దీనికి సంబంధించి థియేటర్గా ఎంత రిటర్న్ రావాలి ఏంటనేది చూడాలి. కొన్ని ఏరియాలో అయితే ఓన్ రిలీజ్ ఉంది, కొన్ని ఏరియాలో అయితే అడ్వాన్స్లు తీసుకొని దానికి సంబంధించి బిజినెస్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత రికవరీ అవుతుంది ఏంటి అనేది అది ఒక లెక్క సంబంధించింది. ఎండ్ ఆఫ్ ది కలెక్షన్స్ అయితే మనం మాట్లాడుకుంటే సరిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇది 3 రోజుల కలెక్షన్స్.